9వ అధ్యాయం ప్రారంభమవుతుంది. మరికొద్ది నిమిషాలలో పూర్ణాహుతి సమయం ఆసన్నమవుతుంది. అమ్మవారు ఎంతో ఆనందంగా సంతోషంగా ఆమె గోవరలో కూర్చుంది. పూర్ణాహుతి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు సృష్టించాలి, ఎప్పుడు అందరి భగవత్ బంధువులకు నిండు మనసుతో ఆశీర్వదించాలి అనేటువంటి సంకల్పంతో అమ్మవారు ఎంతో చక్కగా ఎదురు చూస్తూ ఉంది. మరి 9వ అధ్యాయం ప్రారంభించవలసిందిగా భగవత్ బంధువులను ఆనందంగా కూర్చొని శ్రవణం చేయవలసిందిగా చక్కటి పండితులు మంత్ర ఉచ్చారణ చేస్తున్నారు. ఆ యొక్క మంత్రాన్ని వింటూ ఆనందంగా సంతోషంగా